లక్కీ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ నెలలో మొదటి రోజును పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ అండ్ తెలంగాణ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి లాలా చెరువు రోడ్డులో ఉన్న జీవకారుణ్య సంఘంలో నిరాశ్రయ వృద్ధులకు సోమవారం చీరలు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది డిసెంబర్ 1వ తేదీన జీవకారుణ్య సంఘంలో ఆమె చీరలు పంపిణీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులను చూస్తుంటే హృదయం ద్రవించిపోతుందని, అందుకే క్రిస్మస్ నెలలో మొదటి రోజున పేద వృద్ధులను ఆదుకోవడానికి ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. సమాజంలో నిరాశ్రయులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పేదవారి పట్ల మానవత్వాన్ని చూపించాలని ఆమె కోరారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ అండ్ తెలంగాణ వైస్ చైర్మన్ కిలాడి బేబీ సత్యవతి ఇదిగో అమ్మా, ఇదిగో అమ్మా, ఇదిగో ఇదిగో అమ్మా. ఓకే అమ్మా, తీసుకెళ్ళి అమ్మా వెళ్ళండి, పళ్ళు తెచ్చుకోండి. అన్నం తిన్నాను. కండవేలి లక్ష్మి నా పేరు కండవేలి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్చెరు గ్రామం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి. డిసెంబర్ 1వ తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు, వితంతులకు, అనాథులకు మేము మా ఫ్యామిలీ తరపు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆనవాయితీ అండి. ఈ డిసెంబర్ 1వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము చీరలు పంచిపెట్టడం జరిగిందండి. నేను చేసే సేవ ఏంటంటే లేనివారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పనిచేయడం, పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియజేసుకుంటూ, ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ, యేసు ప్రభుల వారు జన్మదినాన్ని పురస్కరించుకొని, అంటే క్రిస్మస్ అంటే పంచిపెట్టుట, ఎదుటివారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి ముఖ్య కారకులు మీ ప్రెస్ వారే. వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని ఇటు రీతిగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఎందుకంటే మా సిస్టర్ గారు ఎప్పటి నుంచో ఒక పేదవారికి, అందరూ అన్యాయం అయిపోతున్న ప్రజలకి ఎవరు ఉండట్లేదు, డబ్బున్నవారు చూస్తున్నారు తప్ప లేని వారికి ఎవరు గుర్తించట్లేదని, లేని వారికి పేదల పక్షంగా నేను పని చేయాలని ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది వారసు లేని వారు ఏం చేస్తున్నారంటే లేనిపోని పుకార్లు పుట్టించి ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు. కానీ పేదలకు ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మా కుటుంబ పక్షంగా కండవల్లి లక్ష్మి గారు ఎక్కడున్నా సరే
మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. ఇవే కాదు, అనేక మంది పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ, భోజన వసతులు ఏర్పాటు చేస్తూ, ఎవరికే కష్టం వచ్చినా హాస్పిటలే కాదు ఏదైనా సరే మీ ముందుకు వస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఆవిడ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఏ కష్టం వచ్చినా దివాన్ చెరువు మా గృహానికి మీరు రావచ్చు. ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి ఇంకా అనేక మందికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మా వంతు సహాయం మీకు ఎప్పుడు చేస్తామని తెలుపుతున్నాం. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. మేమన్నా, ఈ జీవకాండ సంఘం అన్నా, మా వృద్ధులన్నా, మా రోగులన్నా, మా అనాథ పిల్లలన్నా ఆవిడ చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1కి వచ్చి మా మా వృద్ధులకి, మా రోగులకి వస్త్రదానం చేయడం ఆవిడకి అలవాటు. ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అన్నదానం కూడా బుక్ చేసి బ్యాంక్ మనీ వేసేస్తుంటారు. అన్నదానం కూడా జరిపిస్తుంటాం. మా జీవకాండ సంఘం తరపున, మా చైర్మన్ గారి తరపున, మా ఈవో గారి తరపున, మా సిబ్బంది తరపున, మా రోగుల తరపున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.